అర్థమైందా? అంటే మీకు అది అర్థం కాదు. తర్వాత మీరు ఒక పొజిషన్కి వచ్చి ప్రిన్సిపాల్ అయినాక మీకు తెలుస్తుంది యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నేను చెప్తున్నాను, మీరు అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోలేదంటే మీరు వచ్చినా పీజీ మీ బీఈడ్ అయిపోతుంది, రాకుండా బీఈడ్ అయిపోతుంది. అది కాదు. బీఈడ్ కావాలంటే మనం జాయిన్ అయినాం ఎందుకు? చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటూ వేరే దగ్గర పోయి పని చేస్తారు. పని అంటే టీచింగ్ కానీ పార్ట్ టైం జాబులు కానీ ఏదో రకరకాల జాబులు చేస్తారు. డిగ్రీ మొత్తం కోర్స్ అయిపోయినాక సార్ అప్పుడు మేము క్లాస్ పోలే సార్, అయ్యో మేము మిస్ అయినాం సార్. మరి ఎందుకు మిస్ కావాలి? మనకి ఎప్పుడైతే ఛాన్స్ ఉన్నదో అప్పుడు ఉపయోగించుకోవాలి. ఛాన్స్ అయిపోయినాక అంటే గరం ఉన్నప్పుడే సాగబట్టాలి అంటాం. ప్రమోద్ తెలుసు, నేను క్లాసులు అంటే మీరు ఎప్పుడైతే క్లాసులో కరెంటు సబ్జెక్ట్ ఉన్నారు ఇప్పుడే మీరు తేడా కొట్టాలి. తర్వాత నేను కొడతానంటే అప్పుడు మనతో మర్చిపోతాం. ఇది కూడా అంతే. అంటే బీఎడ్ కోర్సులో జాయిన్ అయినామంటే 80% 2 సంవత్సరాలు మీరు దీన్ని కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి కరికులం ఏంటి, తర్వాత ప్రాజెక్ట్స్ ఏంటి, తర్వాత స్కూల్ అబ్జర్వేషన్ ఏంటి, టీచర్లు ఏం చెప్తుండ్రు, మీరు ఏం రికార్డ్ రాయాలా, ఎట్లా రికార్డ్ రాయాలా. రికార్డులు రాకుండా చాలామందికి తెలియదు, కాపీ పేస్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. మీరు ఓన్గా లెసన్ ప్లాన్ ఎట్లా రాయాలి అంటే నేను కూడా బీఈడి కంప్లీట్ చేసిన కాబట్టి మా అప్పుడు బీఈడి చాలా టఫ్ ఉండే. ఒక్కరోజు రాకున్నా కానీ దాని ఎఫెక్ట్ రిజల్ట్ చూపెడుతుంది. ఇప్పుడు కూడా నేను వీళ్ళకి అదే చెప్తున్నా, ఎవరైతే మొత్తమే కాలేజీకి రారో, అసలు ఏమి అటెండెన్స్ ఉండదో వాళ్ళని 100% ఫెయిల్ చేయమని చెప్తాను. సార్ మరి ఇంత గట్టి చెప్తారంటే అట్లయినా మీరు వస్తారని ఒక ఆశ. ఎందుకంటే మీరు వస్తేనే కాలేజీ బాగుంటుంది, కాలేజీ బాగుంటేనే యూనివర్సిటీ బాగుంటుంది, యూనివర్సిటీ బాగుంటేనే అందరం బాగుంటుంది. మీకు తెలుసు, ఎందుకంటే మీరు బాగుపడితేనే యూనివర్సిటీ బాగుపడుతుంది. అంటే ఇంత కేటాయిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత చాలామందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మాకు మ్యారేజ్ అయింది సార్, మాకు పిల్లలు ఉన్నారు సార్, పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చారు. అంటే మనకు విల్లు ఉండాలి, రావాలనే తపన ఉండాలి, లోపల నేర్చుకోవాలనే తపన ఉండాలి. మాది ఈ చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఇష్యూ కానే కాదు. ప్రమోద్ చెప్పినప్పుడు అది మాట 100% నిజం. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం అని చెప్పి మీ యాక్చువల్ లైఫ్ను మీరు గ్యాప్ చేసుకోవద్దు. చాలామంది చూస్తున్నాయి, ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ వస్తుండ్రు, కొందరైతే చాలా నేర్చుకుంటారు. ఇంకోటి మీకు చెప్తున్నా, మన తెలంగాణ యూనివర్సిటీలో టోటల్ 15 బీఈడి కాలేజీలు ఉన్నాయి. 15 బీఈడి కాలేజీల కంటే మీకు స్పెషాలిటీ వేరు, మీ వాల్యూ వేరు. యు ఆర్ ద క్రీమ్ ఎంటైర్ ఆల్ ద బీఈడి కాలేజ్. ఎందుకంటే ఎంట్రన్స్ రాసినప్పుడు కొంచెం మంచి ర్యాంక్ వస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదు. ఓకే, సో ఈ మైక్ ఎవరు ఇచ్చారంటే లాస్ట్ టైం ఎంఏడి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మనకు డొనేట్ చేశారు. అంటే వాళ్ళు సార్ వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళు ఇక్కడ చదువుకొని పట్టాలు పొంది అందరూ కొందరు జాబులు పొంది, ఆ జాబులు పొందిన తృప్తితో ఏం చేశారంటే అందరూ గ్యాలరీ వేసి ఒక మైక్ కొన్నారు. సార్ మీరు వచ్చినప్పుడు ఇట్లా ఫ్రీగా మాట్లాడితే మాకు అర్థమైతే లేదు, కానీ అంత ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే బాగుంటారని తెలుసుకుంటే ఎంఏడి కోర్స్ వాళ్ళని కొనియడం జరిగింది. అంటే మిమ్మల్ని కొనిమని అనట్లేదు, కానీ చాలా మంది ఉన్నారు ఈ కాలేజీకి. చాలా మంది ఎన్నో కోర్సులు. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మన దగ్గర బీఈడి కంప్లీట్ చేసిన అనిల్ వాళ్ళ బ్యాచ్, మీకు తెలుసు వాళ్ళ పేర్లు. వాళ్ళు మన దగ్గరనే చదువుకొని ఇక్కడనే ప్రిపేర్ అయ్యి ఇక్కడనే డిఎస్సీ జాబ్ చేసుకొని వెళ్ళి. అంటే సార్ వాళ్ళు ఎట్లా సాధ్యం ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే లైబ్రరీలో కూర్చుంది డైలీ 18 అవర్స్ చదువుతుంది. నాకు అక్కడ కలుస్తుంది, సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే లైబ్రరీకి వెళ్ళి వస్తాను, నైట్లో కూడా చదువుతుంది కంటిన్యూగా. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మంచి క్రీమ్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళకు ఎట్లా ఉపయోగించుకోవాలనేది తెలియదు. సో అట్లా మీరు ఈ స్టేజ్ని అందరూ ఉపయోగించుకోవాలి. మ్యాక్సిమం జాబులు మీ అందరికి వస్తాయి, ఎందుకంటే మీరు క్రీమ్ అని నేనే చెప్తున్నా కాబట్టి. ప్రిపరేషన్ లేకనే చాలామంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది, మీరు బీఈడి కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్లో పట్టాలు తీసుకోవాలి, అందరికి జాబులు రావాలి. అంటే అందరికి రాకపోవచ్చు, కొందరికి జాబులు రావాలి. ఆ జాబులు ఎందుకు వచ్చినాయి? ఇంకోటి ప్రైవేట్ కాలేజీలో కూడా మీరు ఇంటర్వ్యూలో పోయినప్పుడు యూనివర్సిటీ కాలేజ్ అంటే మీకు మార్కులు 2 ఎక్కువ పడతాయి. ఎగ్జాంపుల్ నేనే చేసిన అని చెప్తున్నాను. మొన్న ప్రైవేట్ కాలేజీలో ఇంటర్వ్యూ జరిగినాయి, యూఆర్ ఫ్రమ్ వేరే ఫ్రమ్ సారంగపూర్ అంటే 2 మార్క్స్ ఎక్కువ. ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ సమ్ నాలెడ్జ్. బయట కాలేజీలో ఇది కూడా ఉండదు, ఈ టీచింగ్ ఉండదు, తర్వాత ప్రాక్టీస్ ఉండదు,
స్కూల్ అబ్జర్వేషన్ ఉండాలి, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వడం, పట్ట తీసుకోవడం, కానీ అది ఎందుకు ఉపయోగపడదు. తర్వాత వాళ్ళకు మీకు తేడా మీరే చూస్తారు, దాని తేడా 100% ఉంటుంది. సో నేను కోరుకున్నది ఏంటంటే, కొందరితోటి స్టార్ట్ అయ్యింది క్లాసెస్ అనేది, అదేవిధంగా ఎంబీడీ వాళ్ళతోటి, సెకండ్ ఇయర్ బీడీ వాళ్ళతోటి కాలేజ్ ఎప్పుడు నిండుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అప్పుడే మా ఫ్యాకల్టీ అందరు కానీ మేమందరూ కానీ మీ వెల్కమ్ పార్టీకి సంతృప్తి చెందినట్టయితే. ఎందుకంటే మీరు రాకుంటే ఈ కాలేజ్ అనేది ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే మనం ఒక ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ లాగానే అక్కడ దీనికి ఒక సౌత్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్, నార్త్ క్యాంపస్ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేసినాం. త్వరలో మనం న్యాక్ కూడా వెళ్తున్నాం. న్యాక్ అంటే మీకు తెలుసు, అక్కడేసిన బృందం ఒక్క నుంచి వస్తే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మీరు అందరూ ఉంటేనే బాగుంటుంది. మొన్న రీసెంట్ మన వైస్ ఛాన్సలర్ గారు, మినిస్టర్ గారు ఇక్కడికి వస్తే ఏ ఒక్క స్టూడెంట్ కూడా లేరు. అప్పుడు ఏమైందంటే యూనివర్సిటీకి మంచి పేరు రాదు, కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలి. సార్ వచ్చేం చేయాలంటే వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉందని అంటుండ్రు కదా, అది తీసుకోండి. ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు క్లాసులు చెప్తారు, మీరు వస్తే చెప్తారు, రాకుంటే ఎవరు చెప్తారు, చెప్పలేదు. ఓకే, సో నేను ఫస్ట్ కోరుకునేది ఏంటంటే, మీరు కొంచెం ఇబ్బంది కావచ్చు, అవుతుంది. ఎందుకంటే సార్ దూరం ఉన్నారు సార్, తర్వాత ఫెసిలిటీ లేదు సార్, ఇవన్నీ కాదు. మీరు క్లాస్కి రావాలంటే రావాలి. వాళ్ళు కూడా మార్నింగ్ 10 to 4 అవైలబుల్ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ మీరు తీసుకోవాలి. దాంతో ఏంటంటే మీకు కూడా రేపు పొద్దున టీచింగ్లో ఎంటర్ అయినప్పుడు ఈ నాలెడ్జ్ అక్కడ యూజ్ అవుతుంది. నేను నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ చేసినప్పుడు సబ్జెక్టు బాగా చదివాలి, రోజు 18 hours అట్లా చదవాలి. ఇప్పుడు ప్రమాదం తెలుసు, నేను క్లాస్లో ఎట్లా
సగం మంది చేయించి సగం మంది పాఠశాలే బాలలందరికీ వెలుగు కలుగును బడికి వెళితే నిండు భవితలకి ఆటలాడే బాలలందరూ అడవికెళ్ళే పిల్లలందరూ బడికి రావాలి భవిత మారాలి అందరూ చదవాలి దేశం ముందుకు పోవాలి తగిన స్థానం పాఠశాలి బాలలందరికీ జయ జయ ప్రియ భారత గీతం మధుర గీతం అని రాసినాడు ఆ వెంకట కృష్ణ శాస్త్రి తగిన స్థానం పాఠశాలే బాలలందరికీ వెలుగు కలుగును బడికి వెళితే నిండు భవితలకి దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటినాడు శ్రీకృష్ణ దేవరాయలు తగిన స్థానం పాఠశాలే బాలలందరికీ వెలుగు కలుగును బడికి వెళితే నిండు భవితలకి చదువు కలిగిన మహాత్మా గాంధీకి సహనముతో మనసు విరిసిన మగను దేశకు జాలి ఎంతో తగిన స్థానం పాఠశాలే బాలలందరికీ వెలుగు కలుగును బడికి వెళితే నిండు భవితలకి ఆటలాడే బాలలందరూ అడవికెళ్ళే పిల్లలందరూ బడికి రావాలి మీ భవిత మారాలి
అందరూ చదవాలి, దేశం నిలుపుకోవాలి. భూమన చేయి పెట్టక ఊదుకొని తింటాము అయ్య యాదకి రాలే దానికు అవ్వ యాదకి రాలే రంగా ఎత్తి పెంచిన నేను వస్తా ఉంటేనే ఒళ్ళు లాగిందని ఉరుకువల చేయి పెట్టక ఉరుకొని విందము థ్యాంక్ యూ సో మచ్. భూమన చేయి పెట్టక ఊదుకొని తింటాము అయ్య యాదకి రాలే దానికు అవ్వ యాదకి రాలే రంగా ఎత్తి పెంచిన నేను వస్తా ఉంటేనే ఒళ్ళు లాగిందని ఉరుకువల చేయి పెట్టక ఉరుకొని విందము థ్యాంక్ యూ సో మచ్. ఏ పుస్తకాన్ని తడిమిన ఘనీభవించిన జ్ఞాన గనులతో కరచాలం చేస్తున్నంత ఉత్సాహం, కళాన్ని చేత పట్టుకొని కదిలిస్తే కొడవలి పట్టుకొని వరిసేను కోస్తున్నంత విశ్వాసం. ఈ పచ్చని జ్ఞాన ఉద్యానవనంలో మట్టిని పూసుకున్న అక్షరాలను, తంగేడు బంతి గూనుగులను ఆలింగనం చేసుకోవాలనే ఆరాటం. వాన చినుకులై అక్షరాలు నా హృదయ భూమిని తడుపుతుంటే, చీకటిని చీల్చుకుంటూ వెలుగు పులుముకున్న మెలుకల కాంతి. అమ్మ ఒల్లిలో గింజ నింపుకున్నట్టు అప్పుడప్పుడు కొన్ని అక్షరాలను నా మస్తకంలో దాచుకుంటున్నాను నేను. బీడుపడ్డ భూమిలా అజ్ఞానంతో పడి ఉన్న నిన్ను
కొత్త చిగురులు తొడగమని, నిన్ను నీవు తెలుసుకోమని, జ్ఞానాన్ని నింపుకోమని పిలుస్తున్న శబ్దం నేను వింటున్నాను. అల్లాహ్ దేవుడు యేసుక్రీస్తు రొట్టెలను పంచిన తీరు, వచ్చిన ప్రతి బిడ్డ గొంతును తడుపుతూ కడుపు నింపుతున్న హోరు, లక్షలాది పుస్తకాలతో తరగని జ్ఞాన సంపదలను తన డొక్కలో దాచుకున్న మా ఊరాల ఎల్లమ్మ. ఈ సకల జ్ఞాన పుష్పవనంలోకి వచ్చినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కాలేజీలో నేను జాయిన్ అయ్యడానికి రీజన్స్ అడిగాకపోతున్నా చెప్పలేకపోయాను. అన్ని రీజన్స్ కంటే ఒక గొప్ప రీజన్ ఏంటంటే, పుస్తకాలు ఏమంటున్నాయి మనల్ని అంటే, నువ్వు నాలో కొన్నేళ్ల పాటు తలవంచితే జీవితాంతం తలెత్తుకొని తిరిగేలా నేను చేస్తాయి. అవసరం ఉండకుండా ఆయన నేను ఇక్కడ ఏదైనా మాట్లాడగలుగుతున్నానంటే గురువుల పుణ్యం. ఆయన నేను పొద్దున చెప్పాను, నా ప్రొఫెషన్ ఫిజియో ఆయన సైకాలజిస్ట్ ఉందని, అది కూడా దానికి కారణం మళ్ళీ గురువులే. అంటే కనిపించే దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ గురువులే. గుడులకు, గోపురాలకు, చర్చ్, మసీదులకు వెళ్ళని వాళ్ళు, విశ్వాసం చేయని వాళ్ళైనా ఉండి ఉంటారు, కానీ గురువును నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు సమాజంలో. మరి గురువులు అంటే ఎవరంటే, మనం ఏదన్నా దారిన పోయేటప్పుడు ఏదన్నా మన వేలు కోరి అది చూసుకో బాబు అనే వాళ్ళు కూడా గురువులతో సమానం అని అనుకుంటాను. మరి అలాంటి వాళ్ళే కాకుండా మన జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కాలని రాత్రి పౌలు కష్టపడుతూ ఎవరైనా మన కోసం పనిచేస్తున్నారంటే ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న గురువులే. ఆయన వీళ్ళకు మనం ఎంత రుణపడి ఉన్నా ఏం తక్కువే. ఆయన రేపటికి బహుశా మనలో చాలామంది ఇదే ఫీల్డ్ ఎంచుకొని సెటిల్ అవ్వచ్చు, అవ్వండి, అవుదామని నేను కూడా వచ్చాము అన్ని వదులుకొని. ఆయన నేను అనేది ఏంటంటే, గురువు లేకపోతే సమాజమే లేదు. గురువు వల్లనే సమాజ స్థాపన అవుతుంది. బహుశా నేను ఒక మస్జిద్ ముల్లానై ఉంటే ఒకే ఒక వర్గాని పైన నేను పనిచేసేవాడినేమో, కానీ యాజ్ ఏ ఒక ట్రైనింగ్ టీచర్ ఇక్కడికి వచ్చి రేపటికి నేను వెళ్తే కూడా చెప్పు